ఇవాళ మన ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక సూపర్ మార్కెట్లో పైనాపిల్ ఎలా కట్ చేస్తున్నారు, ప్యాకింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇదేమి కొత్త విషయం ఏం కాదు, కానీ వేరే దేశాల్లో ఎలా కట్ చేస్తున్నారు, ప్యాకింగ్ ఎలా చేస్తారు అని ఊరికి చూపించే ప్రయత్నం. సో మొదటగా నేను అతన్ని ఒక మంచి పైనాపిల్ని సెలెక్ట్ చేయండి, తీయగా ఉండేది కావాలి, ఇక్కడ లోకల్గా ఎలా కలర్ ఇవి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో నేను సెలెక్ట్ చేయను, మీరే చేయండి అని చెప్పాను. అతనే సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన తర్వాత చేతులకి గ్లౌస్ వేసుకున్నాడు. వేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ కట్ చేయడంలో మనకు రెగ్యులర్గా కట్ చేసినట్టే కట్ చేశారు, కానీ ప్రతిసారి మధ్యలో ఎక్కడైనా మట్టి తగిలినట్టు కానీ ఈ కత్తిని కింద పెట్టినట్టు కానీ అనిపించినప్పుడల్లా వాష్ చేసి నీట్గా మళ్ళీ ఎక్కడ కూడా డస్ట్ కానీ వేరే ఏమీ తగలకుండా ఉండేటట్టుగా చూసి కట్ చేసి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు చూశారు కదా, ఆ చెత్త అంతా తీసేసి పక్కన డస్ట్బిన్లో వేస్తున్నాడు. వేసిన తర్వాత ఆ కత్తితోటి అదంతా తీసాడు కదా, తీసిన వెంటనే మళ్ళీ అదే కత్తితోటి కట్ చేయకుండా మళ్ళీ కడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్తగా హైజీన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అంతా కట్ చేసిన తర్వాత ఆ బాక్స్లో ప్యాక్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఒక పైనాపిల్ కాయని తీసుకుంటే 2 పెద్ద బాక్సుల్లో ఫిల్ అయ్యేంత క్వాంటిటీ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని పీసెస్ వస్తాయనేసి. బట్ చూడ్డానికి ఇది వేస్టేజ్ చాలా తక్కువ ఉంది ఈ పైనాపిల్లో. సో ఫైనల్గా ఇది ఆ బాక్స్లో పెట్టడమే కాకుండా ఆ పైనాపిల్ జ్యూస్ ఏమన్నా బయటకు కారిపోద్దామో అనేసి ర్యాప్ కూడా చేసి ఇస్తున్నాడు. సో దట్ మనము ఒక బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఎక్కడ లీకేజ్ జరగకుండా ఉండడానికి చాలా నీట్గా ప్యాక్ చేశారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ పైనాపిల్ టేస్ట్ కూడా చాలా బాగుంది, స్వీట్గా ఉంది. మా ఛానల్ని చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇప్పుడు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే, మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.